కాంచీపురం వకుడా సిల్క్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త, నృసింహస్వామి ఉపాసకులు శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. నృసింహార్పణం. మామూలుగా స్వామివారి విషయానికి వస్తే, శ్రీవారు వెంకటేశ్వర స్వామి వారి విషయానికి వస్తే, మొక్కుల విషయంలో ఎక్కువగా నిలువు దోపిడీ అని చెప్పి చాలా మంది మొక్కుతూ ఉంటారు. నిలువు దోపిడీ ఇస్తానని చెప్పి మొక్కుకున్నాను స్వామివారికి అని. అసలు ఏంటండి నిలువు దోపిడీ విధానము ఎప్పటి నుంచి ఉంది? నిజంగా ఎలా ఆచరించాలి ఈ విధానాన్ని? అసలు ఈ ముడుపు అంటారా దీన్ని, లేదంటే ఏంటి అసలు ఈ విధానం అంతా కూడా ఎలా ఉంటుంది? ఎవరైనా మొక్కుకున్నారు అంటే దాన్ని కరెక్ట్గా ఏ పద్ధతిలో అనుసరించాల్సి ఉంటుంది? ఇక్కడ వెంకటేశ్వర స్వామికి వెనకటి నుంచి నిలువు దోపిడీ ఉంది. ఆయనకి ఇచ్చేది ఆయన నిలువు దోపిడీ చేసుకోవటం కాదు. ఇప్పుడు మనకు జరిగేది అదే. ఆయన నిలువు దోపిడీ మనం చేసుకుంటున్నాం, కానీ మనము మొక్కుకుని, మనకి ఉదాహరణకి ఈ నిలువు దోపిడీ అనేది ఎక్కువగా ఆడవాళ్ళే మొక్కుకుంటారు. ఎక్కువగా లెక్క వేసుకుంటే తన భర్త యోగక్షేమాల కోసం మొక్కుకుంటారు. భర్తకి ఏదైనా పెద్ద ఆటంకం వచ్చింది, వ్యాపార విషయం కానీ, లేదు అంటే ఆరోగ్య విషయంలో అయినా సరే, నా భర్త ఆరోగ్యం బాగాలేదు స్వామి, నీకు నిలువు దోపిడీ ఇస్తా, నా భర్తని క్షేమంగా కాపాడు, ఆయన అనారోగ్యాన్ని తీసేయి అని చెప్పి మొక్కుకునేది ఎక్కువగా ఆడవాళ్ళే. ఈ నిలువు దోపిడీకి ఎక్కువగా ముందుకు వస్తూ ఉంటారు. అసలు నిలువు దోపిడీ అనేది ఏందయ్యా అంటే, ఒంటి మీద ఏ వస్తువులు అయితే ఉన్నాయో అవన్నీ స్వామివారికి ఇచ్చేయాలి. అంటే బంగారపు వస్తువు, వెండి వస్తువు ఏదైనా ఉండని. మొక్కినప్పుడు ఎప్పుడైతే మొక్కుతారో అప్పుడు వాళ్ళ ఒంటి పైన అప్పుడు ఉన్నవి. ఇప్పుడు ఉదాహరణకి నేనేదో మొక్కుకున్నాను, ఏదో ఒక కోరికను, ఏదో కష్టంలోనో, స్వామి నీకు నిలువు దోపిడీ ఇస్తా అని మొక్కుకున్నా. ఇప్పుడు నేను ఇట్లా మొక్కుకుంటుంటే నా ఒంటి మీద ఏమున్నాయి? బంగారపు ఆభరణాలు, వెండి ఆభరణాలు, వజ్రాలు, ఏదైనా సరే, బంగారు వెండి వస్తువులకు సంబంధించి నిలువు దోపిడీ. వస్త్రాలు కాదు, వస్త్రాలు అంటే వస్తువులు ఇలాంటివి కాకుండా బంగారు వెండి ఆభరణాలు. అంటే వస్తువులు అంటే మళ్ళీ ఇక్కడ నా వాచి ఉంది, వాచి కూడా వేయచ్చు, అంతే. నీ ఒంటి మీద ఒక్క వస్త్రములు తప్ప నీ ఒంటి మీద ఏ ఆభరణం ఉన్నా సరే, వెండి, బంగారం, రాగి, ఇత్తడి, వజ్రాలు ఏదైనా ఉండని. ఒకవేళ ఆడవారు మొక్కుకున్నప్పుడు కాలికి మెట్టలు ఉంటాయి, అన్ని పుస్తలతో సహా అక్కడ స్వామివారికి ఇస్తున్నావు కాబట్టి నువ్వు పుస్తలు తీసేస్తున్నది లేదు, తప్పు లేదా, ఉండదు. అయితే ఇక్కడ మనం చేసేది, దాని గురించి చెప్తాను వివరంగా. మనం చేసేది ఏంటంటే, ఇప్పుడు నేను మొక్కుకున్నాను, నా ఒంటి మీద అనేక రకాల ఆభరణాలు ఉన్నాయి, మొక్కుకున్నాను, నా కష్టం తీర్చు స్వామి, నీకు నిలువు దోపిడీ ఇస్తాను. నా కష్టాన్ని తీర్చాడు. నిలువు దోపిడీ ఇచ్చే సమయంలో ఓ 2 ఉంగరాలు ఇంట్లో పెట్టిపోవడం, ఇట్లా చేస్తుంటారు. కొన్ని ఇద్దాంలే అని, అది తప్పు. నేను ఇప్పుడు మొక్కుకుంటున్న సమయంలో నా ఒంటి మీద ఏమున్నాయో గుర్తు పెట్టుకొని, నా కష్టం తీరంగానే వెంటనే అది మొత్తం కూడా స్వామివారికి ఇవ్వాలి. అంటే మొక్కిన దానికి ప్రతిఫలం దక్కినప్పుడు, కష్టం ఏదైనా కష్టంతో అంటే అది తీరినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి. తీరకపోయినా ఇస్తే స్వామివారికే కానీ నువ్వు ఇచ్చేది, నష్టమైంది ఆయన ఇవ్వడా? మనం ఎంత ఇస్తామో అంతకు రెట్టింపు స్వామి ఇస్తాడు. అది ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా లెక్క వేసుకుంటే మనం ఎంత భక్తిగా ఉంటామో దానికి రెట్టింపు భక్తితో మనల్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. ఒకవేళ మొక్కి మర్చిపోతుంటారు చాలా మంది. అలా మర్చిపోయిన పక్షంలో ఏమవుతుంది? నిలువు దోపిడీ అయితే ఎవరు మర్చిపోరు, చిన్న ఏమన్నా మర్చిపోతారేమో. ఇప్పుడు లేదు అని అంటే, ఒకవేళ నిలువు దోపిడీ మొక్కే మర్చిపోలేదు, మీరు అన్నారు మర్చిపోరు అని చెప్పి, లేదంటే ఇందాక మీరు అన్నట్టుగా ఒక 2 తీసి పక్కన పెట్టి, అలా కావాలని పెట్టకపోయినా మర్చిపోయి ఏదైనా వస్తువు గనక వదిలిపెడితే ఏమవుతుంది? దోషం అంటుకుంటుంది. ఎటువంటి దోషాలు? అది ఏదైనా కావచ్చు, మా ఇంట్లో ఏదైనా ఇబ్బందులు కావచ్చు, మళ్ళీ అదే కష్టం రిపీట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకటి అయితే ఇక్కడ ఏంటంటే నిలువు దోపిడీ, మరి ఇందాక మీరు పుస్తలు అన్నారు, పసుపు కొమ్ము భర్తతో కట్టించుకొని ఆ పుస్తల తాడు తీసి వేయాలి. అసలు పుస్తల తాడు లేకుండా ఉండకుండా పసుపు కొమ్ముతో ముందుగానే పసుపు కొమ్ము దారంతో కట్టించుకొని భర్తతోటి కట్టించుకొని, ఆ పసుపు కొమ్ము ఒక్కటి ఉంచుకొని, అప్పటికప్పుడు కట్టించుకున్నావు కాబట్టి అదొక్కటి ఉంచుకొని, మిగతా అది మొత్తం కూడా హుండీలో వేసేయాలి. ఇది
పద్ధతి. పుస్తెల తాడు అంటే ఇందాక అవును. మీరు అన్నది. అవును. ఇకపోతే మర్చిపోవటం అనేది చేయకూడదు ఫస్ట్. ఒకవేళ మర్చిపోయాము అంటే తర్వాతైనా ఏదో ఒక సమయంలో భగవంతుడు గుర్తు చేస్తాడు. హ్మ్. ఇది ఈ మొక్కు ఉంటుంది. ఇప్పుడు మనకేమైనా కష్టం రాగానే ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి పోతే "నీకేమన్నా పుట్టలో పాలు పోస్తాను మర్చిపోయావా? మొక్కున్నావా? లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చేయిస్తాను." ఆ యొక్క కష్టాన్ని బట్టి ఆ దేవుడిని అంచనా వేసి చెప్తాం. అవును. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మనకేంటంటే సంతానం లేదు. హ్మ్. సంతానానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజదోషం ఏదో ఉంది. హ్మ్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణ చేస్తాను మొక్కున్నావా? అభిషేకం చేయిస్తాను మొక్కుకొని మర్చిపోయావా? ఇలా ఆ పండితుడు చెప్తూ ఉంటాడు. హ్మ్. అంటే కష్టాన్ని బట్టి అక్కడ దేవుడి గుడి ఉంటుంది. ఓకే. మన గ్రహాన్ని బట్టి ఆ గ్రహానికి అధిపత దేవత ఎవరు అనేది చూసి ఆ దేవుడికి సంబంధించి చేసుకోండి అని కూడా జ్యోతిషపరంగా చెప్తూ ఉంటారు. హ్మ్. ఆ విధమైనటువంటి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ విధమైనటువంటి చెప్పి అప్పుడు అయినా గుర్తొస్తుంది కదా అవును. మనకి. అవును. అవునవును అప్పుడు ఇట్లా అనుకున్నాను హ్మ్. అని చెప్పేసి గుర్తొస్తుంది కదా. హ్మ్. అలా ఆ మొక్కును తీర్చుకోవాలి. హ్మ్. అలా ఉంటుంది అయితే మొక్కులు. ఒక చిన్న సందేహం, అంటే అడగచ్చో లేదో తెలియదు గానీ, చాలామంది ఒకవేళ ఇలాంటి మొక్కులు మొక్కినప్పుడు గుర్తున్నప్పటికీ ఏదో ఓ రకంగా వాళ్ళకు సూతకాలు ఇలాంటివి రావటం వల్ల ఆ మొక్కు తీర్చుకోవడం ఆలస్యం అవుతుంది కదా! అటువంటప్పుడు అది ఆలస్యం అయినా పర్వాలేదా? అంటే మొక్కులు మొక్కి ఎక్కువ ఆలస్యం చేయకూడదు అని చెప్పి కూడా అంటుంటారు గదా పెద్దవాళ్ళు. అటువంటి టైంలో మొక్కు చెల్లించుకోవచ్చంటారా? లేదు అనంటే అది అలా పక్కన పెట్టడమే కరెక్ట్ అంటారా? ఏమంటారు దాని గురించి? ఇప్పుడు మొక్కుకున్నాము ఆలస్యం అయితే తప్పులేదు. హ్మ్. కానీ కావాలని ఆలస్యం చేయొద్దు. ఓకే. నేను మొక్కుకున్నాను హ్మ్. అనుకోకుండా సూతకం వచ్చింది. వచ్చినప్పుడు ఆ 10 రోజులు ఆగి హ్మ్. ఆ పెద్ద కర్మం లేకపోతే ఏదో ఆ కార్యక్రమం అయిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత మళ్ళా తలమించి స్నానం చేసి వెళ్ళి ఆ మొక్కు తీర్చుకోవచ్చు. తప్పులేదు. పర్వాలేదు. అంతే తప్ప కావాలని ఏం కాదులే ఇవాళ కాదు రేపు పోదాం. హ్మ్. ఇంకా పోమా మనం అసలు. హ్మ్. ఎప్పుడు పోతుండేదే కదా! సంవత్సరానికి ఒకసారి తిరుపతి పోతుండే, సంవత్సరానికి ఒకసారి శ్రీశైలం పోతుండేదే కదా! హ్మ్. ఇలా కావాలని ఆలస్యం చేయొద్దు. ఓకే. సత్యనారాయణ స్వామి వ్రతంలో ఉన్నది అవును. అదే. ఉంటుంది. ఆ! గమనించండి. కొంతమంది ఇప్పుడు ఇది నిలువు దోపిడీ మొక్కు అని కాదు గానీ, మామూలుగా ఏదైనా మొక్కులు మొక్కి, ముడుపు కట్టి అలా పక్కన పెట్టినప్పుడు, వాళ్ళకి ఎక్కువ కాలం వెళ్ళటానికి వీలవ్వకపోతే, ఎవరైనా వెళ్ళే వాళ్ళతో పంపించడానికి ప్రయత్నం చేస్తారు. అలా చెయ్యొచ్చు. చెయ్యొచ్చంటారా? చేయొచ్చు. 100% ఎలాగోలా అది స్వామివారికి అప్పజెప్పాలి. హ్మ్. ఇప్పుడు తలనీలాలు ఇస్తా అని నా బదులు నువ్వు ఇస్తా అంటే కాదు మళ్ళీ. అది కుదరదు. ఆ! అదొక్కటి కాకుండా మనం మూట కట్టి ఏదైనా కష్టం వచ్చింది. ఓ రూ. 101 లేదా ఓ రూ. 1000 ఎంతో మూట కట్టి స్వామివారి దగ్గర పెట్టాము. హ్మ్. తిరుపతి వెళ్ళటానికో లేదా ఏ శ్రీశైలం ఏదో మొక్కుకున్నాం ఏ దేవుడికో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళటానికి మనకు కుదరట్లేదు. హ్మ్. అనేక రకాల ఆటంకాలు వస్తున్నాయి. ఎవరైనా వెళ్తున్నారు. ఇగో అమ్మ నువ్వు వెళ్తున్నావు కదా! ఇది కొంచెం స్వామివారి హుండీలో ఎయ్యవా? అని నేను నీకు ఇచ్చాననుకో హ్మ్. తీసుకొని వెళ్ళేస్తావు కదా! దేవుడి సొమ్ము నువ్వైతే తినవు కదా! ఆ! అలా ఇచ్చి ఆ మొక్కు స్వామి ఇక్కడి నుంచే దండం పెట్టు స్వామి ఈ విధంగా హ్మ్. విజేతతో పంపిస్తున్నాను. హ్మ్. కాస్త నా మొక్కు ఈ విధంగా తీసుకో. చెల్లిస్తా. కానీ నాకు నీ దర్శన భాగ్యం అయ్యేటట్లు కూడా అనుగ్రహించు స్వామి. హ్మ్. ముందైతే మొక్కుని పంపిస్తున్నాను హ్మ్. నీ అని దయ ఉంటే చెప్పేసి మళ్ళీ తొందరలో వచ్చి పంపించుకోవచ్చు. దర్శనం నా చేసుకుంటారు. స్నేహితుడో, హ్మ్. చెల్లెలో, అక్కో, తమ్ముడో లేదు బాబాయో ఎవరో మన వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా! అవును. అలా వెళ్ళిన వాళ్ళతో పంపిస్తున్నాను స్వామి అని చెప్పి మనసులో అనుకుంటే చాలు. హ్మ్. ఖచ్చితంగా స్వామి వింటాడు. అది అక్కడ తీసుకుంటాడు. నేనే ఇచ్చినట్టుగా నువ్వు తీసుకెళ్ళి హుండీలో వేసినా, నేనే తీసుకెళ్ళి హుండీలో వేసిన ఫలితాన్ని నాకు ఇస్తాడు. హ్మ్. ఖచ్చితంగా మనం ముందే అనుకున్నాం. నీ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు. ప్రసాదించు. నీ దర్శన భాగ్యాన్ని నాకు కలిగించని మొక్కుకున్నాం కదా! అవునండి. ఖచ్చితంగా త్వరలోనే మనం వెళ్ళి అక్కడ కనబడేటట్లుగా ఆ స్వామిని దర్శించుకునేటట్లుగా కూడా స్వామి చేస్తాడు. ఓకే. ఇంత ఉంటుంది మొక్కు తీర్చడం అంటే. హ్మ్. ఇవన్నీ ఏంటంటే మనం ఏం కాదులే అని దాట వేస్తుంటాం. కష్టాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి మరి ఎందుకు రావు? హ్మ్. ఇవన్నీ తీర్చుకోవాలి, చేసుకోవాలి. అసలు మొక్కుకోవటం అనేది తప్పుడు పని. హ్మ్. ఒక రకంగా చెప్పాలి. మొక్కకూడదంటారా? అంటే మొక్కవద్దు అని కాదు. హ్మ్. దేవుడితో బేరాలు ఆడొద్దని నా ఉద్దేశం. వాస్తవం. నాకు ఈ కష్టం వచ్చింది. నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. అది హ్మ్. స్వామితో బేరం ఆడటమా? అంటే ఆయనకు తెలీదా మనకి ఏమివ్వాలి, అంతే. ఏమివ్వకూడదు అని? అంతే కదా! హ్మ్. అలా బేరం ఆడటం అనేది కరెక్ట్ కాదు ఫస్టు. అదే. దేవుడితో బేరం నిష్కలమైన భక్తి ఉండాలి. నాకు నిజంగా కష్టం వచ్చింది. స్వామి ఈ కష్టాన్ని తట్టుకొని ముందుకు వెళ్ళి ఆధ్యాత్మికతంగా కూడా నాకు ఈ కష్టం రాకుండా చూడు హ్మ్. అని చెప్పేసి ఆయన్ని వేడుకోవాలి. హ్మ్. అప్పుడు ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి మనకిస్తాడు. తద్వారా మనం బయటపడతాం. హ్మ్. అలా వేడుకోవాలి. అంతేగాని కష్టం వచ్చింది తీర్చి 1000 కొబ్బరికాయలు కొడతా. రూ. 101 ఇస్తా. నిలువు దోపిడీ బేరాలాడటం. ఇస్తా. ఇదన్నీ కాదు కదా! అవును.
ఆరోగ్యపరంగా వచ్చిన కష్టం ఉంది, మొక్కుకున్నావు మంచిదే. ప్రతి చిన్నదానికి ఇలా స్వామిని భగవంతుడితో బేరాలాడటం అనేది అయితే ఆధ్యాత్మిక పరంగా మానసిక పరంగా ఏ రకంగా అయినా కాదు, అది భక్తులం కాదు అసలు మనం అట్లా. సంతోషం అండి, మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.